ఎవరిని కలవడం కోసం వెళ్లారు? అసలు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీరు ఎక్కడున్నారు? వింధ్య ప్లీజ్, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు. మీరు చేసిన తప్పు విలువ జీవితం అండి. సంధ్య జీవితం, సంధ్య కూతురు జీవితం, సంధ్య ప్రాణంగా బ్రతుకుతున్న నా జీవితం. మా ముగ్గురి జీవితాలతో మీరు చెలగాటమాడి సింపుల్ గా తప్పైపోయింది. సారీ వింధ్య అంటే సరిపోతుందా? నన్ను క్షమించు వింధ్య ప్లీజ్. నేను క్షమించినంత మాత్రాన సంధ్య హ్యాపీగా ఉంటుందా? సంధ్య జీవితంలో వెలుగు వస్తుందా? వింధ్య ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమం ఆపుతారా? భూమిని దత్తత తీసుకుంటే దానికి మాకు శాశ్వత బంధం ఏర్పడుతుందని కంగారు పడింది నేను కదా. అది ఇంట్లో ఉండకూడదని కోరుకున్నది నేను కదా. ఈ దత్తత ఆగిపోవాలని కోరుకునేది నేనే. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఆగిపోవటానికి కారణం వింధ్య ఎందుకయింది? వింధ్య ఏదో చెప్పాలనుకుంది, కానీ ఎందుకు చెప్పలేకపోయింది? అసలు వింధ్య ఏం చెప్పాలనుకుంది? ఎందుకు ఈ దత్తత ఆపాలనుకుంది? ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. శ్రీకరం, శ్రీకరం, ఒరే శ్రీకరం, శ్రీకరం, నిన్న నువ్వు నా దగ్గరకొచ్చి ఆ భూమి లేకపోతే నేను బ్రతకలేను అని చెప్తే నేను నోరు మూసుకుని కూర్చున్నాను. కానీ ఈ రోజు జరిగిందేంటి? ఈ దత్తత కార్యక్రమం నాకే కాదు, వింధ్యకి కూడా ఇష్టం లేదు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? వింధ్య ఏదో స్పృహ తప్పి పడిపోతే ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నువ్వేం ఆలోచించకు. ఒరే పిచ్చోడా, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. ఆ సంధ్య ఏ పని చేసినా వింధ్య ఎప్పుడైనా కాదంటుందా? సంధ్యకి వింధ్య అడ్డుపడుతుందా? ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు కదా. వింధ్య మన సంధ్యకి శ్రేయోభిలాషే కదా. అలాంటి శ్రేయోభిలాషి దత్తత కార్యక్రమాన్ని ఎందుకు ఆపాలనుకుంది? ఎందుకంటే భూమి ఇంటికి రావడం వింధ్యకు కూడా ఇష్టం లేదు కాబట్టి. అమ్మా, వింధ్య ఆరోగ్యం బాగోలేదని ఈ కార్యక్రమాన్ని ఆపాం. అంత మాత్రాన దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావేంటి? ఒరే, భూతద్దంలో పెట్టి చూసేది కాదురా. ఈ రోజు జరిగిందంతా జాగ్రత్తగా ఒకసారి గుర్తు చేసుకో. కార్యక్రమం జరుగుతుంటే ముందు వింధ్య కాసేపు ఆపండి అని అడ్డుపడింది. ఆ తర్వాత ఏదో చెప్పాలని ప్రయత్నించిందిరా. పవిత్రమైన గుళ్ళో శుభకార్యం జరుగుతుంటే ఆపాల్సిన అవసరం వింధ్యకేమొచ్చింది? ఒరే, నేను ఎన్నాళ్ల నుంచి అడుగుతున్న దానికి సంధ్య కాదు అనలేదు, అవును అనలేదు. వింధ్య ఉన్నపళంగా దత్తత కార్యక్రమం ఆపింది అంటే ఈ విషయం వింధ్యకి కూడా తెలుసు. సొంత కూతురుండగా పరాయి పిల్లని దత్తత తీసుకోవటం ఇష్టం లేదు కాబట్టే వింధ్య అడ్డుపడిందిరా. లేదంటే మన ఇంట్లో ఏ శుభకార్యానికైనా వింధ్య అడ్డుపడిందా? వింధ్య ఏదో చెప్పాలని చెప్పలేక నలిగిపోతుందిరా. ఒరే, నేను చెప్పేది నిజంరా. స్నేహితురాళ్ళిద్దరూ కలిసి ఏదో దాస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోరా. నీ భార్య నిన్ను మోసం చేస్తుంది. నీ కళ్ళు తెరవరా. ఒరే శ్రీకరం, నా మాట విని ఆ సంధ్యని వింధ్యని కూర్చోపెట్టి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోరా. ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ సంధ్య బిడ్డ ఎక్కడుందో ఎవరి దగ్గరుందో తెలుసు. అందుకే వింధ్య ఈ కార్యక్రమం ఆపడానికి ప్రయత్నించింది. ఇది నిజంరా. సింధూర పూవా తేలి
సన్నీ ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర వస్తుంది. ఒక్క నిమిషం, నీకేమైనా పాట వినబడిందా చిన్ని? ఏ పాట? వేలం పాట? నీ బొంద ఒకసారి జాగ్రత్తగా చెవులు పెట్టి విను. అమ్మో, ఈ పువ్వు మళ్ళీ పూసింది. ఏ పువ్వు సన్నీ? ఇంకా అర్థం కాలేదా? కాకి కోకిల పాట పాడుతుంది. మీ మౌనిక ఇంత అర్ధరాత్రి వేళ ఈ పాటలు పాడడం ఏంటో, ఈ గోలేంటో. పద పద చూద్దాం. ఒక నది ఓలే ఆనందం ఎద ఆహా, నా కూతుర్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నాకు మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది. చిన్నారి గాలి అమ్మ మౌనిక. మమ్మీ, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు. నువ్వు నోరు మూస్తావా? నా కూతురు పెళ్ళయ్యాక తన భర్త ఫోటో చూసుకుంటూ ఊహల్లో తేలుతుందిరా. ఇక బతుకంతా ఊహల్లో తేలడమే. మీ బతుక్కి కాపురాలు చేయడం లేదు. ఏదో మాయ చేశారు గాని అన్ని రోజులు మీకు అనుకూలంగా ఉండవమ్మా. మమ్మీ, వీడు నన్ను హర్ట్ చేస్తున్నాడు. నా కోసం సరదాగా వీడిని చంపేయచ్చు కదా. మౌనిక, నాకున్నది ఒక్కగానొక్క భర్త. పిచ్చి మొహందాన, ఎవరికైనా ఒక్కరు కాకుండా 10 మంది ఉంటారా? వీళ్లతో పాటు ఉండి నువ్వు కూడా వీళ్లలాగా తయారవుతున్నావేంటే? ఒరేయ్, నువ్వు అనవసరంగా నా కూతుర్ని డిస్టర్బ్ చేయకు. అమ్మ మౌనిక, నువ్వు ఎన్ని పాటలు పాడుకుంటావో పాడుకో. ఏంటి పాడుకునేది? అర్ధరాత్రి ఇలా పాటలు పాడుతూ ఉంటే మాకు నిద్రొచ్చి చావడం లేదు. పగలంతా పనిచేసి రాత్రైనా నిద్రపోవాలి కదా. దాని అచ్చట ముచ్చట తీరిన తర్వాత పాటలు ఆగిపోతాయిలేరా. అచ్చట ముచ్చట, ఎవరి అచ్చట ఎవరి ముచ్చట? మా ప్రాణాలు తోడేయడానికి ఇది అర్ధరాత్రి కూని రాగాలు తీస్తుంది. మా బతుక్కి ఇదో గానకోకిల్లా అయిపోయింది. ఒసేయ్, ఇన్నాళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ప్రతి క్షణం గండం కిందే ఉంది. రాజేషు, ఇంకోసారి నీ మొహం కూడా చూడ్డు గాని నోరు మూసుకుని పడుకో. మమ్మీ, వీడు నన్ను బాగా హర్ట్ చేస్తున్నాడు. ప్లీజ్ మమ్మీ, నా కోసం వీడిని చంపేసేయ్. నీ కొడుకునో కూతురునో చూసిన తర్వాత చంపేస్తానులేమ్మా. మీ మొహం. ఈ జన్మ కాదు కదా, వచ్చే జన్మలో కూడా అది జరగదు. అర్ధరాత్రి పాటలు పాడడం ఆపితే మేము వెళ్ళి పాడుకుంటాం. పదవే. హలో, మళ్ళీ ఆపవే. ఇంత చిన్నదానికి వచ్చే జన్మ దాకా ఎందుకురా? ఆ, అమ్మ మౌనిక, రేపు పంతులు గారిని పిలిపిస్తాను. మంచి ముహూర్తం పెట్టిస్తాను. ఎన్నిసార్లు పెట్టిస్తారు ముహూర్తాలు? పెళ్లి కాగానే పాల గ్లాస్ పట్టుకుని వాళ్ళ ఇంటికెళ్ళింది. అది చాలదన్నట్టు ఇది ప్రతిసారి రెడీ అవడం, పాలు పట్టుకుని కూర్చోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. తెచ్చి తెచ్చి పాలు వేస్ట్ అవుతున్నాయి తప్ప పని జరగట్లేదు. అయినా రాజేష్ రాడు. అనవసరంగా ముహూర్తాలు పెట్టించకండి. మౌనిక పెళ్లి చేసిన దగ్గర నుంచి తన రూమ్ని ఫస్ట్ నైట్ రూమ్ లాగా డెకరేట్ చేయలేక సస్తున్నాం. అత్త, నీకు అనవసరంగా ఖర్చు బొక్క. పువ్వులు వేస్ట్, పర్ఫ్యూమ్ వేస్ట్. నా మాట విని ఆ పువ్వులు పర్ఫ్యూమ్ ఏదో మాకిచ్చేయి. మాకైనా ఫలితం ఏదైనా దక్కుతుంది. ఏంటి మమ్మీ వీడు ఇలా మాట్లాడుతున్నాడు? బావ నా మెళ్ళో తాళి కట్టిన తర్వాత మా ఇద్దరి మధ్య జరగాల్సిన తతంగం జరగాలి కదా. నువ్వేమో సంవత్సరం తిరగక ముందే కొడుకునో కూతురునో ఇవ్వమంటున్నావు. ఇలా అయితే ఎలా మమ్మీ? బావ నేను కలిసి పెళ్ళయ్యాక హనీమూన్కి ఊటీకో స్విట్జర్లాండ్కో వెళ్ళి డ్యూట్స్ పాడుకుందామని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇంట్లో సోలో సాంగ్ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మాటి మాటికి సన్నీ నన్ను వెటకారం చేస్తూ బావ రాడు రాడు అంటున్నాడు. నా కల నిజం అవదా మమ్మీ? చెప్తున్నాను కదే,
జీవితాంతం నువ్వు ఒంటరిగా మిగలడం తప్ప నీకు రాజేష్ దక్కడు. మమ్మీ వీడు చచ్చినంత తొట్టు. రేపు నీకు ఫస్ట్ నైట్. పంతులు గారిని పిలుస్తాను, ముహూర్తం పెట్టిస్తాను. 100 మంది సన్నీలు వచ్చినా ఇది ఆగదు. సంవత్సరం తిరక్కముందే కొడుకునో కూతుర్నో నా చేతుల్లో పెడుతున్నావు, ఇది కన్ఫర్మ్. ఒరేయ్ సన్నీ, ఆ, నా కూతురు ఇంకా డ్రీమ్ సాంగ్ లోకి వెళ్తుంది, మనం వెళ్దాం పదండి. అమ్మ మౌనిక, నువ్వు సాంగ్ వేసుకోమ్మా. అలా చూస్తావేంటి, పదా పదండి. సింధూర పూవా తేలే చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా, కలలే విరిసేనే కథలే పాడేనే, ఒక నది ఓలే ఆనందం ఎద పొంగినే. ఓ సింధూర పూవా తేలే చిందించరా. శ్రీజ, ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. పిల్లలు కూడా పడుకున్నారు, వెళ్ళు. అలాగే వదినా. అన్నయ్య ఏంటి అలా ఉన్నావు? ఏమైందండి? ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయిందా లేక ఆపేశారా? ఎవరు ఆపుతారండి? సంధ్య, ప్రతిసారి అమ్మ నిన్ను ఏదో అన్నా ఎప్పుడు నేను అనుమానించలేదు. కానీ ఈరోజు అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది. వింధ్య ఎందుకు దత్తత ఆపాలని ప్రయత్నించింది? వింధ్యకి నువ్వంటే చాలా ఇష్టం కదా, నీ నిర్ణయాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది కదా. ముందుండి నడిపించాల్సిన నీ స్నేహితురాలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని వెనక్కి నెట్టాలని చూసింది? భూమి మన సొంత కూతురిగా ఉండడం వింధ్యకి ఇష్టం లేదా? నిజం చెప్పు సంధ్య, అమ్మ మాటలన్నీ పక్కన పెట్టు. వింధ్యకి మనం భూమిని దత్తత తీసుకుంటే వచ్చే అభ్యంతరం ఏంటి? వింధ్య ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పకుండా ఆగిపోయింది. ఏం చెప్పాలనుకుంది? ఇన్నాళ్ళు అమ్మ చెప్పిందంత అబద్ధమని నేను కొట్టిపడేశాను. అమ్మ చెప్పింది అబద్ధమే కదా, నిజం కాదు కదా. నువ్వు నీ కడుపున కవల పిల్లలు పుడితే ఒక బిడ్డని ఎవరికో ఇవ్వడం అబద్ధమే కదా. అమ్మ ఇన్ని సంవత్సరాలుగా ఒకే మాటను పట్టుకొని వదలటం లేదు. దానికి తోడు వింధ్య కూడా ఈరోజు అలాగే ప్రవర్తించింది. చెప్పు సంధ్య, నువ్వు నిజమా, అమ్మ నిజమా? అమ్మ చెప్పేది అబద్ధమా, నీ మౌనం అబద్ధమా? ఏదో ఒకటి నోరు తెరిచి చెప్పు సంధ్య. అమ్మ చెప్పడం నువ్వు వింటాం, వచ్చి వదిన్ని నిలదీయడం ఏంటన్నయ్య ఇది? ఇన్ని సంవత్సరాలుగా అమ్మ అడుగుతుంది కదా, చెప్పాల్సిన విషయం ఉంటే వదిన చెప్పేదే కదా. శ్రీజ, సరే అమ్మదంటే చాదస్తం అనుకోవచ్చు, మరి సంధ్య ఎందుకు మౌనంగా ఉంటుంది? అత్తయ్య ఇది అబద్ధమని ఎందుకు చెప్పడం లేదు? ఇవాళ దత్తత కార్యక్రమానికి వింధ్య ఎందుకు అడ్డుపడింది? ఇదంతా చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మౌనంగా ఉండకపోతే ఏం చేస్తుందన్నయ్య? వదిన్ ప్లేస్లో ఏ ఆడదున్నా ఇలాగే చేస్తుంది. కన్న కూతుర్ని ఎవరైనా దానం చేస్తారా? పురిట్లోనే బిడ్డ చనిపోయినా బాధపడుతున్న తల్లి రెండో కూతుర్ని ఎవరికో ఇచ్చేసి కనీసం చూడకుండా బండరాయిలా ఉంటుందా? ఒక కూతురు కన్ను మూసింది, రెండోసారి ప్రెగ్నెన్సీ వస్తే అబోర్షన్ అయింది. ఇద్దరూ దక్కక మదన పడుతున్న వదిన భూమిలో తనకి దూరమైన కూతుర్ని చూసుకుంటుంటే తన రెండో బిడ్డని ఎక్కడో ఇచ్చిందని ఎలా అనుకుంటారు? ఏంటన్నయ్య ఇది? నువ్వు కూడా అమ్మలా అడుగుతున్నావు?
వింధ్యవతిన మధ్యలో ఎందుకు అడ్డుపడిందో తెలీదు. తర్వాత తన ఆరోగ్యం బాలేదు, స్పృహ తప్పి పడిపోయింది. దానివల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది. ఒకవేళ వింధ్యవతినికి ఈ కార్యక్రమం ఇష్టం లేకపోతే గుడికెందుకొస్తుంది? దత్తత కార్యక్రమం గురించి చెప్పగానే ఇది జరగడానికి వీల్లేదని నీతోనో నాతోనో సంధ్యవతితోనో చెప్తుంది కదా. అమ్మ మాటలు వింటే నువ్వు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతావన్నయ్య. తన మాటల ప్రభావంతో నువ్వు దయచేసి వదిన్ని అనుమానించద్దు. అన్నయ్య, మీ ఇద్దరిది చూడముచ్చటైన జంట. చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా మీ మధ్య రావడం నాకు ఇష్టం లేదు. చిన్నదానివైనా మాకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎంతైనా లా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా. శ్రీజ, చాలా థ్యాంక్స్. ఊరుకో అదినా, నువ్వు కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేనున్నదే కదా చెప్పాను. ఏ తల్లైనా తన బిడ్డను దానం చేస్తుందా? వీళ్ళ పిచ్చి కాకపోతే? మహా తల్లి ఎంత బాగా నిద్రపోతుందో. ఉరుములు మెరుపులు వచ్చినా, పిడుగులు పడ్డా కూడా ఉలుకో పలుకు లేదు. భయం లేదు. దర్జాగా మహారాణిలా నిద్రపోతుంది. నా వల్ల ఏదైనా సమస్య వచ్చిందా? నువ్వే ఒక సమస్య, ఇంకా కొత్త సమస్యలు రావడం ఏంటి మహాతల్లి? నిన్నేమైనా అంటే నేను ఆడిపోసుకుంటున్నానని అందరూ నా మీద నిందలు వేశారు. ఇన్ని రోజులు ఆ దేవుడు నన్ను చిన్న చూపు చూశాడని బాధపడ్డాను. కాని దేవుడున్నాడే, నువ్వు మా ఇంటి ఆడబిడ్డ కాకుండా అడ్డుపడ్డాడు. ఈ రోజు నీ దత్తత కార్యక్రమం ఆగిపోయిన తర్వాత ఎప్పటికైనా మా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఈ ఇంటికి వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావన్న ధైర్యం కలిగింది. 3 పూట్ల మెక్కడం, కంటి నిండా నిద్రపోవడం. నిద్రపో తల్లి, మహాజాతకరాలివి. ఏ తల్లి కన్న బిడ్డవో అలా కని ఇలా మా మీద వదిలేసింది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. నిన్ను చూస్తే అబ్బా నాకు అసహ్యం వేస్తోంది. నాకు అసహ్యం వేస్తుంది. అమ్మాను, లేచావా? చూడవే భూమి, ఈ పెద్దింటి అమ్మాయికి కూడా నిన్ను చూస్తుంటే తనకు కూడా అసహ్యం వేస్తోంది. అసహ్యం వేస్తుంది భూమిని చూసి కాదు, నిన్ను చూసి. ఆ? నన్నా? అమ్మాను, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? ఏం జరిగింది? ఎందుకలా కోపంగా ఉన్నావు? కోపంగా ఉండక ఏం చేయాలి? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అసలు ఈ డిస్కషన్ ఏంటి? అది కాదమ్మా, ఈ రోజు చూసావు కదా, మీ అమ్మ సమయానికి వచ్చి ఆ దత్తత ఆపబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో నీకు తెలుసు కదా. చెప్పు, ఏం జరిగేదో చెప్పు. ఆ దత్తత జరిగితే నా కొడుకు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఈ ఇంట్లో అడుగు పెట్టదు కదమ్మా. అయితే దానికి భూమి ఏం చేస్తుంది? భూమిని ఎందుకు రోజుల మాటలతో హింసిస్తున్నావు? అసలు నీ ఇంట్లో ఉండాలా లేకపోతే వెళ్ళిపోవాలా? అయ్యో, నువ్వు అలా మాట్లాడకమ్మా. లేకపోతే ఎలా మాట్లాడాలి? ప్రతిరోజు భూమిని చూడగానే ఇదే పాట పాడుతున్నావు. నీ మనవరాల్ని దూరం చేసింది భూమియా? కాదు కదా. నీ కోడల్ని అడగాలి, లేదంటే మీ అబ్బాయిని అడగాలి. ఏ సంబంధం లేని భూమిని ఎందుకు తిడుతున్నావు? అది కాదమ్మా, ఇది వెళ్ళిపోతేనే నా మనవరాలు వస్తుందని. ఎవరు చెప్పారు?
భూమిని తిడితే కొడితే నీ మనవరాలు వస్తుందని? అక్కడెక్కడో ఉన్న మీ మనవరాలకి నీ గురించి తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎందుకు రావట్లేదు? తెలిసి రాకపోతే నీ మనవరాలు తప్పు. నిజంగా కూతుర్ని ఎవరికో ఇచ్చి దాచి పెడితే నీ కోడలు తప్పు. కానీ సంబంధం లేని భూమిని ఒకటే టార్చర్ పెడుతున్నావు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ టార్చర్ వల్ల నాకు రోజు నిద్ర పట్టట్లేదు. నీ ప్రాబ్లం నీ కోడలైతే నువ్వు భూమిని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? భూమి ఇక్కడికొచ్చి గొడవలు పెడుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? ఏం గొడవలు పెట్టింది? ఒక్కటి చెప్పు నాకు. అమ్మా అను, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? ఇంకేం చేయను, నీ వల్ల నాకు నిద్ర పట్టట్లేదు. మైక్ సెట్ గొంతు వేసుకొని గట్టి గట్టిగా అరుస్తావు. ఒక పని చెయ్యి, నువ్వు ఒక్కదానివే ఈ గదిలో పడుకో. నేను భూమి వెళ్ళి బయట పడుకుంటాం. నువ్వు ఎంత తిడతావో ఎంత అరుస్తావో నీ ఇష్టం. డోర్ వేసుకొని అరుచుకో. అయ్యో అను, అలాంటిదేం లేదమ్మా. నువ్వు కామ్గా ఉండేటట్టయితేనే నేను ఇక్కడ పడుకుంటాను, లేదంటే చెప్పు. ఆ, ఆ, సరే కామ్గా ఉంటానమ్మా. అయితే నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు. భూమి, ఏంటి అలా చూస్తున్నావు? పడుకో. ఆవిడ అలాగే అంటుంది. ఇలా అరిచి అరిచి పిచ్చిదైపోయేలా ఉంది. ఆ, ఆవిడ అవ్వడమే కాక నన్ను కూడా పిచ్చిదాన్ని చేసేలా ఉంది. ఏంటి నాన్నమ్మ అలా చూస్తున్నావు? వెళ్ళి పడుకో. ఆ, 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 అలాగేనమ్మా. గుడ్ నైట్. నీ వల్ల అను కూడా నన్ను తిడుతుంది. నువ్వు వచ్చిందే నా ప్రాణం తీయడానికి. అందరూ నన్ను చీకొట్టేలా చేస్తున్నావే. నిన్ను వదిలిపెట్టను భూమి. నా డబ్బులు ఎవరో దొంగతనం చేశారు. నీ డబ్బులు ఎవరు దొంగతనం చేస్తారు అత్తయ్య? ఏయ్ భూమి, కొంప తీసి నువ్వేమైనా దొంగతనం చేసావా? అమ్మగారు, నాకేం తెలీదు. లేదు లేదు, నువ్వే చేసి దొంగ నాటకం ఆడుతున్నావు. మీకు నమ్మకం లేకపోతే తన వస్తువులన్నీ మీరు చెక్ చేసుకోండి. చూడండి అత్తయ్య, ఇందులో చూడండి.